పూజలందు క్షుద్ర పూజల వీరయ విశ్వదాభిరామ వినరవుమా. ఓ దేవి నేనేవుమా. ఉమా క్షుద్ర పూజలు చేస్తున్నాడు అట. అయితే ఏంటి, ఈ పూజలకు భయపడాలా? భగవంతుడిని ఏదైనా మేలు జరగాలని కోరుకోవచ్చు, ఇతరులకు కూడా మేలు జరగాలని కోరుకోవచ్చు. అదే భగవంతుడు మెచ్చేది. అలా కాకుండా ఇతరులకు హాని అపకారం కలగాలని చేసే పూజలు ఉండవు. అవి భగవంతుడికి నచ్చవు, ఇష్టమైనవి కావు. ఇక ఎవరైనా ఇతరులకు హాని కలగాలని పూజలు గనక చేస్తే, ఇతరులకు ఒక కన్ను పోవాలని కోరుకుంటే ఆ కోరుకున్న వారికి రెండు కళ్ళు పోతాయి. అయినా ఇవన్నీ భయపడేటోళ్ళకే, భయపడని వారికి కాదు. అక్కడ బైరి నరేష్ నాస్తికుడు అంటూ ఉంటాడు, మంత్రాలు తంత్రాలు లేవు అని. ఎవరైనా సరే చేతబడి క్షుద్ర పూజలు చేస్తారు అంటారు కదా, నా మీద చేయండి, ప్యాంట్ ఇస్తా, షర్ట్ ఇస్తా, గోల్డ్ ఇస్తా, వెంట్రుకలు ఇస్తా, మీకేం కావాలో చెప్పండి ఇస్తా, నా పైన చేయండి అంటూ ఉంటాడు బైరి నరేష్. మరి ఎవరైనా చేయగలరా? అంతెందుకు, ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఏమైంది? ఆయన తల తెస్తే 10 కోట్లు ఇస్తా అన్నాడు ఒక దొంగ బాబా. పూజలకే పనైతే ₹1,00,00,000 ఇస్తానని ఎందుకంటాడు? అది విషయం. ఇక్కడ కృష్ణానది ఒడ్డున కలకలం. 3 రోజులుగా మాజీ మంత్రి ఉమా రహస్య పూజలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఎందుకు ఆందోళన? ఆయన ఏదో పూజలు చేసుకుంటున్నాడు కదా, చేసుకొనియండి. మీరెందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు? అరే ఏమీ కాదు రాబాయి, ఏమీ కాదు. ఒకవేళ మీరు గనక భయపడితే మీరు భయపడినదే అవుతుంది. ఇక వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి తమ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ ఏమైనా పూజలు చేస్తున్నారా? అయితే గమనించండి, ఇలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి భయపడడు.